10th పేపర్ లీక్ విషయం పక్కదారి పట్టించడానికి కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టి చిల్లర ప్రయత్నం చేశారు. 10వ తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం చేతకాని ప్రభుత్వం ఇది. పిల్లల భవిష్యత్తు ఆడుకున్నది ప్రభుత్వం. నగరికల్లో కేటీఆర్ పై పెట్టిన కేసు చిల్లర కేసు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే కేసు పెట్టారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే కూడా కేసులు పెడతామన్నారు. ప్రశ్నించిన వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కేసులు కొత్త కాదు, పోరాడడం కొత్త కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజ్ కేసులో అసలు నిందితులను తప్పిదారి పట్టించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది. మేము న్యాయపరంగా కొడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చాక అన్ని తెలుస్తాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మైండ్ డైవర్ట్ చేయడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ కేసు కూడా వాళ్ళు పరీక్షలు కూడా నిర్వహించడం చేత కానీ ఒక దరిద్రమూర్తనం నుంచి బయటపడడం కొరకు ఈ కేసు చేసే తప్ప ఇంకోటి కాదు. ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నమోదు చేయబడ్డ కేసు తప్ప ఇంకొకటి కాదు. దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా జడ్జిలతో సహా, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే, ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షలు నిర్వహణ నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అందరితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపుగా పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టుకున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేసి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్, కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది? ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతకంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో, ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్లు తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్లు తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు. దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు, కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్న హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కదారి పట్టించిన కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు, ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని, దిలీప్ని ఎంత తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి. ఇవి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ కేసులు ఇవన్నీ తెలియని వాళ్ళం కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో